ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మహిళా డాక్టర్లు. కాసేపట్లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాత్రి కవితకు ఒకసారి వైద్య పరీక్షలు చేశారు. మెడికల్ టెస్టుల తర్వాత కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. కవితను ప్రశ్నించేందుకు కస్టడీకి కోరబోతోంది ఈడీ. నిన్న సాయంత్రం లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు వెంటనే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. రాత్రంతా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కవిత ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 6:45 వరకు కూడా సోదాలు జరిపారు. తనిఖీల్లో కవిత 2 ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను కూడా సీజ్ చేశారు అధికారులు. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 5:20 కవితను అరెస్టు చేస్తున్నట్టుగా ఈడీ అధికారులు ఆమె భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 8:45 ఫ్లైట్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ కూడా నాటకీయ పరిణామాలు జరిగాయి. మెయిన్ గేట్ నుంచి కాకుండా ఎవరికంటా పడకుండా మరొక గేట్ నుంచి కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే ఈడీ కార్యాలయానికి మహిళా డాక్టర్లు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే కవితకు ఆరోగ్య పరీక్షలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ఈడీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ఓవర్ టు శర్మ. కల్వకుంట్ల కవితను కోర్టుకు తరలించేటువంటి ప్రక్రియ మొదలైంది. ఇప్పుడే ఈడీ కార్యాలయం లోపలికి 2 మహిళా డాక్టర్లు వెళ్లారు. కాసేపట్లో కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కోర్టుకు తరలించే ముందు ఏ నిందితురాలికైనా కూడా ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందే. ఎందుకంటే కోర్టులో ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా కోర్టు ప్రశ్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు తరలించే ముందు వైద్య పరీక్షలు అన్నవి తప్పనిసరి. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత కూడా వైద్య పరీక్షలు కాసేపట్లో మొదలవుతాయి. అది 10-15 నిమిషాల్లో నార్మల్ రొటీన్ చెకప్కు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి కూడా చెకప్ జరుగుతుంది. అది 10-15 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత 10:30కు రౌజ్ ఎవెన్యూ కోర్టుకు కల్వకుంట్ల కవితను తరలిస్తారు. మరి నిన్న అరెస్ట్ అయిన తర్వాత ఆమె చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్లో పొందుపరిచారు కాబట్టి ఆ రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు ఈడీ అధికారులు సమర్పిస్తారు. ఆ రిమాండ్ రిపోర్టును పరిశీలించిన తర్వాత కోర్టు ఏం చెప్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరోవైపు ఈడీ ఆమెను కస్టడీ కోరేందుకు సమాయత్తమవుతోంది. 14 రోజుల పాటు ఆమెను కస్టడీ కోరాలని భావిస్తోంది. మరి కోర్టు దీన్ని ఏ విధంగా పరిగణిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఏ కేసుల్లోనైనా నిందితులను ఇతర అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించాలని అన్నప్పుడు కావచ్చు, ప్రశ్నించాలని అన్నప్పుడు కావచ్చు, ఖచ్చితంగా రిమాండ్ కస్టడీకి సంబంధించి కోరేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇది చాలా కీలకమైనటువంటి కేసు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర చాలా ఉంది అనేటువంటి అంశం ఉంది. అలాగే సౌత్ గ్రూపులో కవిత చాలా కీలకంగా వ్యవహరించారని, ఆప్ ప్రభుత్వ పెద్దలకు 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ ద్వారా తరలించేటువంటి విషయంలో కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది అనేటువంటి అంశం. మనీ లాండరింగ్ అన్నది ఎక్కువగా ఉంది. ఈ మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్ కిందనే కేసు నమోదైంది కాబట్టి ఎక్కడి నుంచి ఆ కోట్ల రూపాయల ముడుపులు వచ్చాయి, దాని ద్వారా సంపాదించినటువంటి కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారు, ఇదే ఈడీ ప్రధానంగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసింది, దృష్టి సారించింది. గతంలో కేసు నమోదు చేసిన తర్వాత సిబిఐ 10,000 పేజీలతో కూడినటువంటి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా 3,000 పేజీలతో కూడినటువంటి ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసింది. ఇందులో అన్ని అంశాలను అటు సిబిఐ ఇటు ఈడీ ప్రస్తావించినటువంటి అంశం. మరి ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఇంకా ఆమె నుంచి సమాధానాలు రాబట్టాలని భావిస్తున్నటువంటి ఈడీ కస్టడీ కోరబోతోంది. మరి కస్టడీకి సంబంధించి కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఇంతకు ముందే అరెస్ట్ అయినటువంటి నిందితుల విషయంలో కస్టడీ కోరింది. కస్టడీ తీసుకున్నటువంటి ఈడీ వారం 10 రోజుల పాటు వాళ్లను విచారించినటువంటి అంశం. మరోవైపు ఈ కేసులో అమిత్ అరోరా
కూడా ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్నారని తెలుస్తోంది. మరి అతని నుంచి సేకరించినటువంటి సమాచారమే కావచ్చు, గతంలో విజయ్ నాయర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, కవిత పాత్ర ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి ఎవరైతే చెప్పారో ఆ తర్వాత సిబిఐ నమోదు చేసినటువంటి నిందితురాలుగా జత చేసినటువంటి అంశమైతే ఏదైతే ఉందో ఇవన్నీ అంశాల ద్వారా ఆమె నుంచి సమాధానాలు రాబట్టాలని భావిస్తున్నటువంటి ఈడీ దీనికి సంబంధించి మనకు వెళ్తున్నటువంటి అధికారి జోగేందర్ డిప్యూటీ డైరెక్టర్ ఆయన నిన్న హైదరాబాద్ కు వచ్చినటువంటి ఈ జోగేందర్ ఈయన సంతకంతోనే ఉన్నటువంటి పేపర్ ఈయన సారథ్యంలోనే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా లోపలికి వెళ్లారు. మరి కోర్టుకు తరలించేటువంటి ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందనేటువంటిదే చెప్పవచ్చు. మహిళా వైద్య బృందం లోపలికి వెళ్ళింది, వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. మరి ఇప్పుడు ఈ అధికారి ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కూడా లోపలికి వెళ్లారు. మరి ఆ ప్రక్రియ అన్నది మరి కాసేపట్లో ముగిసిన తర్వాత కవితను మరి వారి ఈడీ అధికారుల వాహనంలో రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తరలిస్తారు. ఇక్కడి నుంచి సుమారు 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10-15 నిమిషాల లోపే రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తరలించేటువంటి మార్గం ఉంది. కాబట్టి మరి ఆ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఆ కోర్టులో కస్టడీకి సంబంధించినటువంటి వ్యవహారమే చాలా కీలకంగా మారబోతోంది. మరోవైపు కవితకు సంబంధించినటువంటి లాయర్లు కూడా కాసేపట్లో ఒక ప్రాంతంలో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏం చేయాలి అనేటువంటి లీగల్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఒకవైపు కస్టడీకి సంబంధించి వాళ్ళు అడ్డుకోవాలని భావిస్తున్నారు. కస్టడీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు, దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలను కోర్టులో చెప్పాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం. మరోవైపు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలా వద్దా అనేటువంటిది కూడా దానికి సంబంధించి కూడా కాసేపట్లో ఒక క్లారిటీ అన్నది అటు కవిత లాయర్ల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కస్టడీ కోరితే బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. కస్టడీ ఒకవేళ ఇస్తే బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. కాబట్టి అది రిజెక్ట్ చేసుకోవడం కన్నా కూడా ఒకవేళ కస్టడీ ఇస్తే అది ముగిసిన తర్వాతే బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. మొదటగా కస్టడీని మాత్రం అడ్డుకోవాలి, కస్టడీకి సంబంధించినటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయాలనేటువంటి యోచనలో కవిత లాయర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో చాలా కీలకంగా మారినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కోర్టుకు హాజరవుతానని గతంలో చెప్పారు. మరి దానికి సంబంధించి ఆయన కాసేపట్లో రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి సంబంధించి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత కోర్టుకు వెళతారనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి సందర్భం. మరి ఆయన కోర్టుకు హాజరవుతే ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఆ తర్వాత మరి కవిత కూడా ఇవాళ కోర్టుకు తరలిస్తారు. కాబట్టి ఆమె కేసుకు సంబంధించి విచారణ కూడా జరుగుతున్నటువంటి అంశం. మరొక కీలకమైనటువంటి పరిణామాలు ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టులో చోటు చేసుకోబోతున్నటువంటి సందర్భం. ఇక ఒకసారి ఈ కేసుకు సంబంధించి సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్కు సంబంధించి కావచ్చు, అలాగే ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, చాలా కీలకమైనటువంటి అంశాలను ఆ ఛార్జ్షీట్లో అటు సిబిఐ ఇటు ఈడీ పేర్కొంది. ఇవన్నీ అంశాలు కోర్టులో ప్రస్తావనకు వస్తాయి. కాబట్టి ఈ 10:30 తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఓటు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.